అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐరావతి ధర్మ. ఎవరు ఓడింపలేనట్టిది, ధర్మాన్ని నిలిపేది, దుష్ట సంహారిణి, శిష్ట రక్షకురాలుగా శ్రీ లలితాదేవి దాల్చిన అవతారాలలో ఒకటి అయిన దుర్గామాత అతి శక్తివంతమైన దేవీ స్వరూపిణి. దేవీ నవరాత్రులలో కానీ, అమ్మవారికి ఎంతో ఇష్టమైన శుక్రవారం కానీ భక్తి శ్రద్ధలతో మందార పుష్పాలను సమర్పించిన ఆ తల్లి చాలా సంతసించును. సహజంగా అమ్మవారి అన్ని స్వరూపాలకు కూడా మందార పుష్పాలన్నా చాలా ఇష్టం. మందార కుసుమప్రియాయై నమో నమః అన్నారు పెద్దలు. అమ్మవారికి మందార పుష్పాలు అన్నా చాలా ఇష్టము అని అర్థము. అన్ని మందారాలలోని ఎర్ర మందారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఎర్రని రంగు కలిగిన మందారం సూర్యుని వంటి తేజం కలిగి ఉంటుంది. ప్రత్యక్ష భగవానుడు అయిన సూర్యభగవానుడి సూర్యబింబం వలె ఆ ఎర్ర మందారం తన తేజస్సును, సౌందర్యాన్ని కనబరుస్తుంది. అలాంటి ఎర్ర మందారాన్ని అఖండ సౌభాగ్యదాయిని, శాంతి సౌఖ్యాలను ఒసగేటి ఆ దుర్గాదేవికి సమర్పించిన ఆ తల్లి చాలా సంతోషిస్తుంది. చూస్తున్న వీడియోలో అమ్మవారు రాజరాజేశ్వరి అవతారం. ఆ తల్లిని రాజరాజేశ్వరిగా కొలిచాము. ఆ తల్లికి అష్టోత్తర శతనామావళి చేయబడినది. అష్టోత్తర శతనామావళి అనగా 108 నామాలు. 108 నామాలు, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క మందారం సమర్పించడం జరిగింది. అదృష్టం కొద్దీ అమ్మవారి పూజకి ఇక్కడ మేము 108 మందారాలు తెచ్చి పూజించాము. ఖచ్చితంగా 108 మందారాలతో అమ్మవారిని అర్చించాలని లేదు. ఇక్కడ మనకి సమకూరినవి కాబట్టి మనం ఇట్లా పూజ చేశాము. భక్తి మాత్రమే ప్రధానం. అమ్మవారికి భక్తితో కొలచిన కలుగును అఖండ సౌభాగ్యములు. మనకు కలిగిన దాంట్లో అమ్మవారికి మనస్ఫూర్తిగా నివేదనం చేసిన చాలును. మీరు చూసిన ఈ వీడియోలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి జరిగిన మందార పుష్పాలంకరణ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయగలరు. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నాము. దానికి మీ సహకారం తప్పనిసరి. దయచేసి షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదములు.